సెవెన్ టైమ్స్ ప్రేక్షకులకి నమస్కారం. సెవెన్ టైమ్స్ ప్రేక్షకులకి, శ్రేయభిలాషులకి, రాజకీయ నాయకులకి, కార్పొరేటర్లకి వాళ్ళందరికీ చిన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ఈ వీడియో అయితే సెవెన్ టైమ్స్ చేస్తుంది. నిన్న ప్రవేశపెట్టినటువంటి ఈ 35, 41, 43 ఏదైతే సర్వే రిపోర్ట్లు ఉన్నాయో ఈ సర్వే రిపోర్ట్లలోని చాలా మంది కొంతమంది నా వెల్ విషర్స్ కానివ్వండి, సోదర సమానులు, అదేవిధంగా సిట్టింగ్ కార్పొరేటర్లు అందరూ కూడా నాకు ఫోన్ చేసి అదేంటి సార్ మేము అందులో అంత కష్టపడ్డాం కదా, కొంతమందిని మీరు ఎంటర్టైన్ చేస్తారని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది సర్వే అనేది ఏ పార్టీకి ఎన్ని వెళ్తుంది, ఏ పార్టీకి ఎన్ని టికెట్లు ఇస్తారని చెప్పే ప్రయత్నమే 710 చేసింది తప్ప ఎక్కడ కూడా వ్యక్తుల కోసం కానీ, లేదంటే వాళ్ళ అనుభవాల కోసం కానీ, లేకపోతే వాళ్ళు గతంలో సిట్టింగ్ కార్పొరేటర్ కోసం కానీ ఎక్కడ కూడా 7 టైమ్స్ చర్చించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇది కేవలం కూటమి యొక్క బలాలు, కూటమిలో ఏ నాయకుడికి ఎన్ని ఇస్తారు, ఏ పార్టీకి ఎన్ని వెళ్తుంది అనేదే విషయం తప్ప ఇక్కడ ఎవరి వ్యక్తిత్వం అనేది ఎవరికి చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రేక్షకులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, సిట్టింగ్ కార్పొరేటర్లు అందరూ కూడా మమ్మల్ని ఆదరించే ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఆలోచించమని చిన్న సబ్మిషన్ అయితే 7 టైమ్స్ మీ ముందు పెడుతుంది. అదే విధంగా ఇన్ డెప్త్ గా మేము ఇంకా గ్రౌండ్ లో పనిచేయగా ఇక్కడ రాజకీయ బలం పనిచేస్తుందా, కుల బలం పనిచేస్తుందా, ధనబలం పనిచేస్తుందా, లేదా జనబలం పనిచేస్తుందా అని చూస్తే ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికల్లో ధన కుల బలం కన్నా జనబలమే మిన్న అని స్పష్టంగా అర్థమవుతూ మాకు రిపోర్ట్ అయితే వచ్చింది. ఏ నాయకుడైతే ప్రజల దగ్గరగా ఉంటున్నారో, ఏ నాయకుడైతే ప్రజలతో మమేకం అవుతున్నారో, ఏ నాయకుడైతే ఉదయం నుంచి వాళ్ళ కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్నారో ఆ నాయకుడికే పట్టం కట్టేలాగా ప్రజలు ప్రతి వార్డులో ఉన్నారన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ యాక్చువల్ గా సామాజిక బలగాలు అన్ని కూడా ఈ రాజకీయాల సర్వసాధారణం. కానీ ఇది స్థానిక ఎన్నికల్లో మాత్రం దానికి భిన్నంగా కేవలం జనబలమే, ఎవరైతే జనాకర్షణ, ఎవరైతే జనాలతో ఉంటారో వాళ్ళు మాత్రం విజయం సాధిస్తారని చెప్పి స్పష్టంగా చెప్తుంది. మాకొచ్చే రిపోర్ట్స్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ సామాజిక బలం కన్నా, లేకపోతే ధన బలం కన్నా ప్రజాబలం మిన్న అని చెప్పి ఈ రిపోర్ట్ స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ సీనియారిటీ లేదు, అన్సీనియారిటీ లేదు, నిన్నక మొన్న చేయలేదు, ఎంతమంది ఎంత కష్టపడ్డారో వాళ్ళకు మాత్రమే ప్రజలు ఇక్కడ ఎంటర్టైన్ చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏంటంటే సార్ ఎన్నికలు వస్తుందా, ఎన్నికలు ఎప్పుడు వస్తుంది, కొంతమంది రాదంటున్నారు. ఇక్కడ స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఎన్నికల్లో వస్తాదో రాదో పక్కన పెడితే 7 టైమ్ న్యూస్ దగ్గర స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమంటారంటే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, తర్వాత ఎవరో కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్తే ఎలక్షన్స్ ఆగిపోతాయి కదా అని చెప్పి కొంతమంది అడిగారు. వారికి మా సమాధానం ఏంటంటే ఎస్, ఏ అనే పార్టీ ఎలక్షన్స్ ఆపండి, 50 వార్డులు కలపండి, అన్ని వార్డులు ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పినప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్ళారనుకోండి, 2017లో ఇదే సబ్జెక్ట్ వచ్చినప్పుడు అప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఏదైతే కోర్టు ఏ తీర్పు ఇచ్చిందో అదే తీర్పుని ఇంకొక ఎక్స్పార్టీ వేసి ఆ తీర్పుని చూపించి కేసు కొట్టించుకొని ఎన్నికలకు వెళ్తారని మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఈ రెండింటి తరంలో 7 టైమ్స్ చూపించే సర్వే ఇప్పటి వరకు కేవలం ఏదైతే పార్టీ యొక్క బలాలు జనసేనకి ఎన్ని వెళ్తాయి, తెలుగుదేశానికి ఎన్ని వెళ్తాయి, భారతీయ జనతా పార్టీకి ఎన్ని తప్ప ఇక్కడ వ్యక్తుల కోసం ఎప్పుడు మాట్లాడలేదు. ఖచ్చితంగా వ్యక్తుల కోసం మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి ఏ వ్యక్తికి ఇస్తే బాగుంటది, ఏ వ్యక్తి ప్రజలు ఆదిస్తున్నారు, ఏ వ్యక్తి ప్రజల దగ్గరగా ఉన్నారు, ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం స్పష్టంగా 7 టైమ్స్ చూస్తుంది. మా వీడియోస్ చూసి మమ్మల్ని ఆదరించిన ప్రతి ప్రేక్షకులకు కృతజ్ఞతలు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుంచి ప్రతిరోజు 3 వార్డులు చెప్పిన మేము టెలికాస్ట్ చేస్తాము. మమ్మల్ని ఆదరించే ప్రతి ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.